హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత రాజకీయ వ్యవస్థ టాపిక్ పైన క్లాస్ నెంబర్ 7ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు అందించినటువంటి భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన 6 క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో జాతీయ మహిళా కమిషన్ రిట్లు మరియు వివిధ రాష్ట్రాల విధాన సభల సభ్యుల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషను మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం. షెడ్యూల్ కులాల వారికి రాజ్యాంగపరంగా కల్పించిన రక్షణలు, వారికి కల్పించిన ప్రయోజనాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించి తగిన సూచనలు చేయడానికి కేంద్ర రాష్ట్రాలలో ఈ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ స్థాయిలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ గురించి రాజ్యాంగ ప్రకరణ 338 పేర్కొంటుంది. ఈ కమిషన్లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 3 సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. కమిషన్ సభ్యుల పదవీ కాలము 3 సంవత్సరాలు. రాజ్యాంగపరంగా ఎస్సీలకు కల్పించినటువంటి సౌకర్యాలు, రక్షణలు ఎలా అమలవుతున్నాయో సమీక్షించడము, ఫిర్యాదులు స్వీకరించడము, ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికి తగిన సూచనలు చేయడము వీరి యొక్క విధులు. ఈ కమిషన్ చైర్మన్కు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఈ కమిషన్కు సివిల్ న్యాయస్థానాలకు ఉండే అధికారాలు ఉంటాయి. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటు పరిశీలనకు పంపుతారు. ప్రస్తుత ఎస్సీ కమిషన్ చైర్మన్ పిఎల్ పూనియా. నెక్స్ట్, జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ల గురించి తెలుసుకుందాం. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా భాగము 16లో చేర్చిన ప్రకరణ 338A ప్రకారము ఈ కమిషను ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. వీరు రాష్ట్రపతిచే నియమించబడతారు. వీరి యొక్క పదవీ కాలము 3 సంవత్సరాలు. వీరిని తొలగించే అధికారము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఈ కమిషన్ చైర్మన్కు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. రాజ్యాంగపరంగా మరియు చట్టపరంగా ఎస్టీలకు కల్పించబడినటువంటి రక్షణలు, ప్రయోజనాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో సమీక్షించడము, తగిన ఫిర్యాదులు స్వీకరించడము, అలాగే ఎస్టీల సర్వతోముఖాభివృద్ధికి తగిన సలహాలు ఇవ్వడము వీరి యొక్క విధులు. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటు పరిశీలనకు పంపుతుంది. నెక్స్ట్, అధికార భాషలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఏ అధికరణము కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీని గుర్తించింది? ఆన్సర్ ప్రకరణ 343(1). నెక్స్ట్, ప్రకరణ 343(2) ప్రకారము రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎన్ని సంవత్సరాల వరకు అధికారిక వ్యవహారాలు ఇంగ్లీష్లోనే జరగాలని పేర్కొనబడింది? ఆన్సర్ 15 సంవత్సరాల వరకు. నెక్స్ట్, ఏ ప్రకటన ప్రకారము రాష్ట్రాలు 1 లేక అంతకన్నా ఎక్కువ భాషలను లేక హిందీని తమ అధికార భాషగా ప్రకటిస్తూ శాసనం చేయవచ్చు? ఆన్సర్ ప్రకరణ 345. నెక్స్ట్, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తము ఎన్ని భాషలు అధికారిక భాషలుగా ఉన్నాయి? ఆన్సర్ 14 భాషలు. నెక్స్ట్, సింధీ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, కొంకణి, మణిపురి భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? ఆన్సర్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, బోడో, డోగ్రి, మైథిలి భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తెలుసుకుందాం ఇప్పుడు దీని గురించి. భారత రాజ్యాంగంలోని 6వ భాగం ప్రకారము అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అయితే ఈ 6వ భాగము ఏ రాష్ట్రానికి వర్తించదు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, 1947లో జమ్మూ కాశ్మీర్ రాజుగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ మహారాజా హరిసింగ్. నెక్స్ట్, మహారాజా హరిసింగ్ ఏ ఒప్పందాన్ని భారతదేశంతో కుదుర్చుకొని జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేశాడు? ఆన్సర్ అంగీకార పత్రము, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్.
నెక్స్ట్ 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ ఏ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రితో ఒప్పందాన్ని కుదుర్చుకొని ప్రజాభిప్రాయ సేకరణ పాలన జరపాలనేటువంటి నిబంధన విడిచిపెట్టి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది? ఆన్సర్ షేక్ అబ్దుల్లా. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రితో అంటే షేక్ అబ్దుల్లా అనేటువంటి అప్పట్లో జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తితో ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ జరపాలనే నిబంధనను విడిచిపెట్టి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. నెక్స్ట్, ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారము జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది అంటే ఆన్సర్ ప్రకరణం 370. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ జమ్మూ కాశ్మీర్కు కొత్త రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1956 నవంబర్ 17న. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగము ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1957 జనవరి 26. నెక్స్ట్, పార్లమెంట్ చేసే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్కే ఉంటుంది. నెక్స్ట్, సంక్షేమ యంత్రాంగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ 1955లో. నెక్స్ట్, భారత పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని సవరించి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా ఎప్పుడు మార్చింది? ఆన్సర్ 1976లో. నెక్స్ట్, షెడ్యూల్ కులాల తెగల ఆకృత్యాల నిషేధ చట్టము ఎప్పుడు రూపొందించబడింది? ఆన్సర్ 1989లో. నెక్స్ట్, స్త్రీల పట్ల అసభ్యకర అశ్లీల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ 1956లో. నెక్స్ట్, బాల కార్మిక నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ 2007లో. నెక్స్ట్, ఏ ప్రకరణ ప్రకారము షెడ్యూల్ తెగలకు లోక్సభలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ప్రకరణ 330. నెక్స్ట్, ఏ ప్రకరణ ప్రకారము షెడ్యూల్ కులాలు తెగలకు విధానసభలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ప్రకరణ 332. నెక్స్ట్, ఏ ప్రకరణ ప్రకారము గ్రామ పంచాయతీలలో షెడ్యూల్ కులాలు తెగలు మరియు మహిళలకు అన్ని స్థాయిలలో రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ 243D ప్రకారము. నెక్స్ట్, ఏ అధికరణ ప్రకారము నగరపాలక సంస్థలలో ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ 243D ప్రకారము. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారము ఏ రాష్ట్రాలకు గిరిజన సంక్షేమం కోసము మంత్రి ఉండాలి? ఆన్సర్ బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా. నెక్స్ట్, షెడ్యూల్ కులాలను నిర్ధారించే అధికారము ఎవరికి కలదు? ఆన్సర్ రాష్ట్రపతికి కలదు. నెక్స్ట్, షెడ్యూల్ కులాల తెగల రిజర్వేషన్లు ఏ సంవత్సరం వరకు పెంచబడ్డాయి? ఆన్సర్ 2010 వరకు. నెక్స్ట్, ఏ కేసులో ఓబీసీలలో క్రీమీ లేయర్ను సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది? ఆన్సర్ ఇందిరా సహాని. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు కాని రాష్ట్రము ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, మానవ హక్కుల చార్టర్ను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1948 డిసెంబర్ 10న. నెక్స్ట్, మన దేశంలో ఎంతమంది బాల కార్మికులు ఉన్నట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి? ఆన్సర్ 1,70,00,000 మంది బాల కార్మికులు ఉన్నట్టుగా అంచనాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలుసుకుందాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము చేయబడింది? ఆన్సర్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారము పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సభాధ్యక్షులకు ఉంటుంది. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము ఏ ప్రధానమంత్రి కాలంలో చేయబడింది? ఆన్సర్ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి రాజ్యాంగానికి ఎన్నో షెడ్యూల్ని చేర్చారు? ఆన్సర్
10వ షెడ్యూల్ను. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో సభాధ్యక్షుడి నిర్ణయమే అంతిమ నిర్ణయం కాదని, దానిపై న్యాయ సమీక్ష జరపవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్, కివోటో ఉలాహన్ వర్సెస్ జాబీ కేసులో. నెక్స్ట్, ఒక రాజకీయ పార్టీలో నుండి ఎన్నవ వంతు మంది వేరుపడి వేరే రాజకీయ పార్టీలోకి ఫిరాయిస్తే వారికి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టము వర్తించదు. ఆన్సర్, 2/3 వంతు మంది సభ్యులు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయబడ్డాయి? ఆన్సర్, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాసు ఇంతవరతో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసినటువంటి రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళనట్లయితే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. కేవలం ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి కాబట్టి అందరూ ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది షేర్ చేయట్లేదు. సో మీరు షేర్ చేస్తేనే ఇలాంటి మరిన్ని క్లాసెస్ నేను చేయడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.